చిత్తూరు జిల్లా కుప్పం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్పకు కురుబ సంఘం నాయకులు సన్నిహితులు మద్దతు తెలిపారు. సున్నితమైన అంశాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని కురుబ సంఘం నేతలు హితవు పలికారు. చంద్రప్ప ఇంటి వద్ద రెక్కి నిర్వహించడాన్ని ఖండించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్ష లేదని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వలేదన్న కారణంతోనే శ్రీకాంత్ అనే అడ్వకేట్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే విషయంపై కుప్పం డిఎస్పీకి ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. తర్వాత 2024లో నేను బార్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. నాకు అప్లికేషన్ సబ్మిట్ చేసినారు. నేను కూడా చెప్పినాను, ఇంతకు ముందే ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇచ్చేదానికి కుదరదు, ఇది మీరు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోండి, ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ కుప్పం పెట్టుకోండి, ఇస్తామన్నాం. సరే అప్లికేషన్ని లేదు, ఇది లీగల్ పొజిషన్ చూపిస్తాను, నేను దాని ప్రకారం మీ లీగల్ పొజిషన్ మా ముందు సబ్మిట్ చేస్తాను. మేము కూడా అదేవిధంగా లీగల్ పొజిషన్ సబ్మిట్ చేసి ఏ వ్యక్తి అయినా సరే ఒక స్టేట్లో బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి వేరే స్టేట్లపై నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయాలంటే 6 నెలల తర్వాత ఆ స్టేట్ బార్ కౌన్సిల్కి ఎన్రోల్ మార్చుకోవాలా, అట్లా లేదంటే ఇక్కడ కుదరదు, మెంబర్షిప్ ఇవ్వాలా వద్దా అనేది బారు డిస్క్రిషనరీ పవర్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి. మేము అట్లా ఇవ్వడం కుదరదు అని చెప్పేసి అప్లికేషన్ నీట్గా రాసి వాళ్ళ అడిగిన లీగల్ పొజిషన్కి సబ్మిట్ చేస్తాం. మేము లీగల్ పొజిషన్ మేము కూడా రాసి ఇచ్చేదానికి కుదరదు అని అప్లికేషన్ రిటర్న్ చేస్తాం. అప్పటి నుండి కక్ష కట్టి మేము, ఎందుకంటే మా బార్లో ఒకసారి మెంబర్షిప్ ఇవ్వలేదంటే మా బార్లో జరిగే కార్యక్రమాలు కానీ ఏమిటికి వాళ్ళు అలో చేయకుండా మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లా ఉండేటప్పుడు ఈ వ్యక్తి కావాలని మమ్మల్ని మెంబర్షిప్ ఇవ్వలేదని చెప్పి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని దుర్భాషలు ఆడేకి స్టార్ట్ చేసినాడు. ఇట్లా ఒక ఫంక్షన్ జరిగినప్పుడంతా దుర్భాషలు ఆడేది, నేను అట్లా చేస్తే ఇట్లా చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాను. ఇది గత 2 సంవత్సరాలు 1.5 సంవత్సరంగా జరుగుతూ వస్తుంది. ఈ మధ్యలో ఎందుకు వచ్చిందే కొత్త జూనియరు, ఎవరి దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ పోకుండానే నేరుగా వకాలత్ వేసుకోవడము, వేరే స్టేట్ ఇంకా వస్తే ఇంకొకరు కౌన్సిల్ ఇక్కడ సపోర్ట్గా మేము కూడా వేరే కృష్ణగిరి తమిళనాడులో కర్ణాటకలో పోయాలంటే అక్కడ లోకల్ అడ్వకేట్తో పాటు కలిసి వేసుకోవాలి. ఇండిపెండెంట్గా వేసుకుంటూ ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇక్కడ ఉండే బార్ సభ్యుల్ని సీనియర్లు అనుకుండా జూనియర్లు అనుకుండా దుర్భాషలాడే స్టార్ట్ చేసినారు. లోకల్ వ్యక్తులు కానీ కొంతమంది ఇతను ఇంటర్వ్యూ కంప్లీట్ చేయలేదు, డిగ్రీ కంప్లీట్ చేయలేదు, బేసిక్ క్వాలిఫికేషన్ కూడా లేదు, ఎట్లా లాయర్ అయినాడు అని చెప్పి సస్పెక్షన్ మా ముందు ఎక్స్ప్రెస్ చేసినారు వచ్చే క్లయింట్స్ వాళ్ళు. ఇతను హంగామా చూసి అప్పుడు మా సెక్రటరీ గారు ఉదయ్ కుమార్ వండుకొని ఒకసారి వెరిఫికేషన్ పంపిస్తే బెటర్ కదా ఎందుకు వచ్చిందని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకని వెరిఫికేషన్ ఇది ప్రొడ్యూస్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మాకు ఒకసారి నకల్ కాపీలు కావాలని అక్కడ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అర్జీ పెట్టుకుంటే వాళ్ళన్నీ ఇచ్చినారు. ఇంటర్, డిగ్రీ, లా డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని మార్క్ లిస్ట్ ఇచ్చినారు. ఈ యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ కోర్స్ ఉన్నదో ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ అన్నది, ముక్తా ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ అని, అక్కడికి తీసుకెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టినాం. వాళ్ళు సార్ మీరు ఇట్లా మీ యూనివర్సిటీలో ఇట్లా డిగ్రీ పొందినారని చెప్పినారు, ఇది సర్టిఫికేట్స్ మీద కాదా జెన్యూనిటీ గురించి మాకు క్లారిటీ ఇవ్వమని అడిగారు. వాళ్ళు 1 నెల రోజుల తర్వాత అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకుని మాకు రిటర్న్గా ఒక లెటర్ ఇచ్చినారు. వాళ్ళు లేదు, ఇది జెన్యూనిటీ లేదు, ఇది మేము ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ కాదు చెప్పేసినారు. ఎప్పుడైతే ఇట్లా జెన్యూనిటీ లేదు అని చెప్పినారు, మేము బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి ఇంటిమేషన్ చేస్తాం ఈ విషయాన్ని. చూడండి, ఇట్లా బేసిక్ డిగ్రీ లేకుండా మీరు లా డిగ్రీకి ఎట్లా అడ్మిషన్ అయినాడో తెలియదు, ఎట్లా లా డిగ్రీ తీసుకున్నారో తెలియదు, కాబట్టి మీరు వెరిఫికేషన్ చేసి సూటబుల్ యాక్షన్ ఏమైనా తీసుకోండి అని చెప్పి వెరిఫికేషన్ ఒక రిక్యూజేషన్ బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి పెట్టినాం. గత డిసెంబర్లో ఎప్పుడో పెట్టినాం, గత సంవత్సరం. వాళ్ళు ఈ 6 మంత్స్గా ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు వాళ్ళకి ఎన్క్వైరీ వచ్చినట్లుంది, ఇతనికి తెలిసి నీ ఒరిజినల్ సబ్మిట్ చేయమని చెప్పి. ఇప్పుడు 1 నెల నుండి ఎవరి వీక్ వాయిదా తీసుకురావడము, ఇక్కడ మమ్మల్ని ప్రెషరైజ్ చేస్తున్నారు ఇక్కడ బార్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని. మీరు ఇట్లా అప్లికేషన్ పెట్టినారు, మీరు విత్డ్రా చేసుకోండి, అప్రూవేట్ చేయండి, విత్డ్రా చేసుకోండి అని పెద్ద మనుషుల ద్వారా మాట్లాడిస్తాడు. తను స్వయంగా ఎవరి దగ్గరికి పోడు, సీనియర్ల దగ్గర పోతాడు, వాపస్ తీసుకోమని చెప్పి ఒక పక్క రిక్వెస్ట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ స్టేటస్లో నాకు ఈ కెరీర్కి కానీ నా సర్టిఫికేట్ గురించి వెరిఫికేషన్ కానీ ఎవరైనా అడిగితే నేను వాళ్ళు ఎంత దాకానో నేను వెళ్తాను, వాళ్ళని అంతం చేసేదాకా కూడా నేను వదలను అని అట్లా మెసేజ్లు పెడుతుంటాను, స్టేటస్లు పెడుతున్నాను.
ఆ స్టేటస్ని కూడా కంప్లైంట్లో జతపరిచి డివైఎస్పీ గారికి ఇచ్చినాము. మేము ఇంకా ఇది చూస్తూ సీనియర్ల దగ్గరికి చాలామంది వాళ్ళు బ్రదర్ ఉండొచ్చును, లేదు మన విద్యాసాగర్ గారు, కొత్తపేట మున్స్వామి గారు, వీళ్ళందరూ కూడా సీనియర్లు కలిసినారు. పాపం వాళ్ళైతే ఏమీ ఎవరిపైన మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఒత్తిడి అయితే లేదు, రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్ ఏదో కెరీర్ పోతుంది, వాళ్ళకి ఏదైనా హెల్ప్